Once again, we thank the Lord for giving us this privilege to come around His precious word and also learn of Him. మరి ఒకసారి ప్రభు తన యొక్క ప్రశస్తమైన వాక్యం నేర్చుకున్నటకును తర్వాత ఆయన నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు. If we read God's word and if we hear God's word and if we obey God's word, if we share God's word, we are the blessed people. చూడండి, దేవుని యొక్క వాక్యమును వినుట ద్వారా, దేవుని యొక్క వాక్యమును నేర్చుకున్నట ద్వారా, దేవుని యొక్క వాక్యమును పంచుకున్నట ద్వారా మనము ధన్యులమవుతాం. And we are turning to the book of Psalms. కీర్తనలు. And Psalm 135, please. 135వ కీర్తన. Psalm 135 and verse 4. 135వ కీర్తన 4వ వచనం. And all of us who have the Bible and open it, and those who do not have, share the Bible with the people who are near you.
దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ బైబిల్ తెరిచి ఆ వచనం చూడండి. ఎవరికైతే బైబిల్ లేదో వారికి దయచేసి మీ బైబిల్ని వారితో పాటు పంచుకోండి. Whenever a verse is told, please open the Bible and turn to the verse and look at it. ఎప్పుడైనా వచనం చెప్పినప్పుడు దయచేసి ఆ వచనమును తెరిచి ఆ వాక్యమును చదవాలి, చూడాలి. The more we look at it, the Lord honors our humility and He speaks to us and reveals to us in a new way. చూడండి, ఎప్పుడైతే మనము ఈ యొక్క వాక్యమును చూస్తూ ఉంటామో మన యొక్క దీనత్వమును దేవుడు ఆయన దానిని విడిచిపెట్టకుండా ఆయన ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. And we are turning to Psalm 135 verse. ఇశ్రాయేలును For His ఏర్పరచుకొనెను. peculiar treasure. Shall we look to the Lord for His grace? ప్రభు యొక్క కృప నిమిత్తమై ప్రభు వైపు ప్రార్థనలు చూద్దాం. Our loving Heavenly Father, in the exalted name of Lord Jesus Christ, this evening we come before Thy holy presence with heart full of praises, worship, thanksgiving and adoration. ప్రేమగల మా పరలోకపు తండ్రి, అత్యున్నతముగా హెచ్చింపబడిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మరి ఒకసారి హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన చేత నింపబడిన వారమై ఈ యొక్క సాయంకాల కూడికలో కూడా మీ యొక్క పాద సన్నిధిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. Lord, open our eyes so that we may see wondrous things out of Thy law. ప్రభువా, నీ యొక్క ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా యొక్క కనులు తెరవచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. Open our hearts to understand the scriptures. ప్రభువా, నీ యొక్క లేఖనములు గ్రహించినట్లుగా మాకు మా యొక్క హృదయములు తెరవచేయండి. And Lord, this time we may meet with Thee face to face and hear Thee talking to us personally. ప్రభువా, నిన్ను ముఖాముఖిగా చూచి ప్రభువా నీవు వ్యక్తిగతముగా మాతో మాట్లాడేటువంటి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. We are needy people. ప్రభువా, మేము అక్కర కలిగిన Meet వారు. our deepest needs. ప్రభువా, మా లోతైన అక్కరను మీరు తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Pray for both of us. We pray, Lord, that the power of the Holy Spirit may be given to us and also every utterance Thou wilt grant. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పైనుండి వచ్చేటువంటి ప్రతి ఉచ్చారణ కొరకై మా ఇరువురి కొరకై మీ యొక్క అభిషేకమును మీ యొక్క శక్తిని పరిశుద్ధాత్మని శక్తిని కోరుచున్నాం. Committing all of us, all around us, under Thy full control, enthroning Lord Jesus Christ as King of Kings and Lord of Lords in our midst, we pray with thanksgiving, giving Him all the glory in the name of Lord Jesus Christ. మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క హస్తగతము చేసుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభువును సింహాసనాసీనునిగా, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ప్రభా మా మధ్యలో హెచ్చించగోరుచు యేసుక్రీస్తు ప్రభు రక్షకుని ప్రేమగలిగిన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. This evening portion is a very strange portion. ఈ యొక్క సాయంకాల భాగము అది ఎంతో వింతైనటువంటి భాగం. We can see Abraham blessed by God, అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడనే విషయం తెలుసు. Isaac blessed by God, ఇస్సాకు కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. and all the other people blessed by God. ఎంతో మంది ఇతరులు కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. And when we hear about Jacob being chosen by God అయితే యాకోబు దేవుని చేత ఏర్పరచబడినప్పుడు with a special purpose of making him a peculiar treasure, it amazes us. చూడండి, ఆయనను స్వకీయ ధనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానమును గమనించినప్పుడు మనల్ని ఎంతో ఆశ్చర్యపరిచేదిగా ఉంది. The name Jacob is a deceiver. యాకోబు అనేటువంటి మాటకు మోసగాడు అని అర్థం. His whole life, years together, spent in deceiving others. చూడండి, తన యొక్క జీవిత కాలంలో ఎక్కువ శాతము ఆయన మోసగించేటువంటి దాంట్లోనే ఆయన గడుపుతూ వచ్చాడు. Deceiving his brother and then deceiving his father, deceiving his father-in-law and running away. చూడండి, తన యొక్క సహోదరుని, తర్వాత తన తండ్రిని, తన మామను ఆయన మోసగిస్తూ ఇంట్లో నుంచి పారిపోయిన వాడుగా మనకు తెలుసు. And this deceiver, God is choosing. అయితే ఇటువంటి మోసగాన్ని దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడు. Choosing with a great high purpose of making him a very precious, peculiar treasure. అయితే ప్రభు ఆయన ఏర్పాటు చేసుకొని ఆయనను ఎంతో స్వకీయమైన ధనముగా ప్రభు యాకోబుని ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తున్నాం. However sinful we may be, మనం ఎంత పాపులమైనప్పటికీ, in our own eyes, however useless we may look, బహుశా మన యొక్క కన్ను దృష్టితో చూసినప్పుడు మనము పనికిరాని వారముగా ఉండవచ్చును. the Lord is longing to choose us అయితే ప్రభు మనలను ఏర్పాటు చేసుకోవడానికి ఆశపడుతూ ఉన్నాడు. and to fulfill his great purpose. తన యొక్క గొప్ప ఉద్దేశమును నెరవేర్చుకొని కోరుతూ ఉన్నాడు. Purpose of lifting us up to be seated with him on the throne and ruling.
ఆయన యొక్క సింహాసనం మీద మనల్ని కూడా కూర్చుండబెట్టుకొని తనతో పాటుగా పరిపాలన చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. And many people are not interested in God. దేవుని యందు చాలా మందికి ఆసక్తి ఇష్టము ఉండదు. Good people may think about God, మంచివారు దేవుని గురించి ఆలోచించవచ్చు. but I am a sinful person. అయితే నేను పాపి అయిన వ్యక్తిని. Whether you are sinful, however much you are sinful, God loves you, God wants you, and God has got great purpose for you. అయితే నువ్వు ఎంత పాపివైనా, ఎంత ఘోర పాపివైనా దేవుడికి నీవు కావాలంటున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. And we find it in 1 Corinthians and chapter 1, 1 Corinthians first chapter verses 27 and 28. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 27 28 వచనాలు. God has chosen the foolish things, weak things, base things and despised things. చూడండి, లోకములో ఉన్నటువంటి వెర్రివారిని, బలహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. And if we surrender to him, if we answer his choice, then through us he can put to shame others. చూడండి, ఇతరులను మనము కోరినట్లయితే మనము దేవుని యొక్క ఏర్పాటుకు విధేయత చూపించాలి. ఆయనకు మనల్ని మనము లోబరుచుకునే వారముగా ఉండాలి. In Jacob's life, God had to wait for 60 long years. చూడండి, యాకోబు యొక్క జీవితంలో 60 దీర్ఘకాలం సంవత్సరములు తాను వేచి ఉన్నాడు. To bring Jacob to his full purpose. దేవుని యొక్క సంపూర్ణమైన ఉద్దేశంలోనికి యాకోబును తెచ్చినట్లుగా. As we saw, Jacob means deceiver. యాకోబు అంటే మోసగాడని చూసాము. God chose him with a great purpose of making him Israel. ప్రభువు ఇశ్రాయేలుగా యాకోబును మార్చడానికి ప్రభు తనను ఏర్పాటు చేసుకున్నాడు. Israel means prince with God or ruler with God. అంటే ఇశ్రాయేల్ అంటే దాని మాటకు అర్థము దేవునితో పాటు తాను రాకుమారుడుగా చేయబడుతున్నాడు. Human beings, when they choose people, they choose them selfishly and to put them under their feet. చూడండి, మానవులు ఇంకొక మానవుని ఏర్పాటు చేసుకోవడము కేవలము తన పాదముల దగ్గర ఉంచుకోవడానికి మాత్రమే ప్రజలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. But our loving God, Lord Jesus Christ, he wants to lift you up and glorify you. అయితే యేసు ప్రభు మనలను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు మనల్ని హెచ్చించడం ద్వారా ఘనపరచాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. As he told you, and he has got the great purpose of making us co-region, co-root. To come to the final position of blessing. చూడండి, ఆశీర్వాదములో అంతిమమైనటువంటి ఆ స్థాయికి రావడానికి దేవుడు మూడంతలుగా 3 విషయాలలో యాకోబును తాను మార్చగొడుతూ వచ్చాడు. One is at his birth. మొట్టమొదటిది తన యొక్క జన్మ. And the second is at Bethel. తర్వాత రెండవది బేతేలు అనుభవములో. Thirdly and fully at Peniel. తర్వాత మూడవది అంతిమమైనది అది పెనుయేలు సందర్భములో. Bible is not simply written like that. చూడండి, బైబిల్లో ఏదో ఆ విధంగా అలా రాసేయలేదు. To make us rich spiritually, to make us inherit all the blessings of God. అయితే ఈ యొక్క ఆత్మీయంగా మనము వృద్ధిలోనికి వచ్చడానికి దేవుని యొక్క ఆశీర్వాదములు సంపూర్ణముగా పొందిన విధంగా ఇవ్వబడింది. That is why, beloved, we find in Jacob's life, God was doing it especially through 3 important incidents: at his birth, at Bethel and at Peniel. అందుకే మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం, యాకోబును దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదములను తీసుకురావడానికి 3 సందర్భములలో, మొదటిది ఆయన జన్మ విషయములో, తర్వాత బేతేలు అనుభవములో, తర్వాత పెనుయేలు సందర్భములో ఆ 3 దశలు తాను దాటవలసి వచ్చింది. What happened at Jacob's birth? యాకోబు యొక్క జన్మ సమయంలో ఏమి జరిగింది? We are turning to the book of Genesis.
నిమిత్తముగా తాను పొందవలసి ఉంది. The elder. ఈ జ్యేష్ఠుడు గణపరచబడాలి. But here we find, అయితే ఇక్కడ చూస్తున్నాం, against the custom, God was telling, no, I'm going to reject Esau, the firstborn. I'm going to choose the secondborn. అయితే వారి యొక్క సాంప్రదాయానికి విరుద్ధముగా ప్రభు అంటున్నాడు, ఏశావు జ్యేష్ఠుడైనా కూడా తనను నేను ప్రక్కన పెడుతున్నాను, యాకోబును నేను దీవించగలుగుతున్నానని. The second birth. అది రెండవ జన్మ, రెండవ స్థలంలో పుట్టినటువంటి వాడు. Please listen to the words. వచనం చూడండి. And God chose the second birth, rejecting the first birth. ఇక్కడనే మొదటిగా జన్మించిన వారిని పక్కన పెట్టి రెండవ జన్మను పొందినటువంటి వారిని గురించి దేవుడు దృష్టిస్తున్నాడు. Beloved, all these are written for our benefit. ప్రియమైన వారు, ఇవన్నీ కూడా మనకు మేలు కలుగుటకై రాయబడిన సంగతులు. Every part of the Old Testament is relevant and also is important in a New Testament believer's life. నూతన నిబంధనలో ఉన్నట్టు ఆ కాలంలో ఉన్నటువంటి విశ్వాసుల జీవితంలో ఈ పాత నిబంధనలో రాయబడినటువంటి సంగతులన్నీ Talents to come up in life. మొదటి జన్మను అనుసరించి సామర్థ్యము లేకపోతే మంచి మంచి తలాంతులు మన జీవితంలో కలిగి ఉండవచ్చును. What we are by the first birth, God hates and God rejects. అయితే మన మొదటి జన్మలో కలిగినటువంటి వాటి అన్నింటినీ కూడా దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు, దాన్ని ధృవీకరిస్తున్నాడు. But God wants us to have the second birth, the born again, born anew, that new experience in our life. By that He chooses. అయితే దేవుడు మన యొక్క రెండవ జన్మను తిరిగి జన్మించేటువంటి అనుభవమును, మారు మనసు అనేటువంటి అనుభవమును దానిని బట్టి మనం పొందడం ద్వారా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు. This evening we are dealing
ఆశీర్వాదముల గురించి మనం ఆలోచిస్తే ఆత్మీయంగా మనం ఎంతో ఐశ్వర్యవంతులమని గ్రహించాలి. First thing, fivefold grace of God. చూడండి, మొట్టమొదటిగా దేవుని యొక్క ఐదంతల కృపను పొందుతున్నాం. And first grace of God is saving grace. చూడండి, మొట్టమొదటి దేవుని యొక్క కృప అది రక్షించేటువంటి కృప. Book of Ephesians chapter 2 and verse 8. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చూస్తాము. Ephesians 2:8. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. By grace are ye saved. విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి There ఉన్నారు. are three things in salvation. రక్షణలో మూడు సంగతులు ఉన్నాయి. We were saved from the punishment of sin. చూడండి, యొక్క పాపముకు రావాల్సిన శిక్ష నుంచి మనం రక్షించబడ్డాం. We are being saved from the power of sin. తర్వాత ఈ యొక్క పాపము యొక్క శక్తి నుంచి మనం రక్షించబడుతూ ఉన్నాం. We will be saved from the presence of sin when God takes us to heaven. ప్రభు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళినప్పుడు పాపము లేనటువంటి ఆ యొక్క సన్నిధిలో మనము కాపాడబడుతున్నాము, రక్షించబడుతున్నాం. This is by mere grace. కాబట్టి ఇది కృప ద్వారా కలిగేటువంటి సంగతి. Already God has done everything for us. దేవుడు మన కొరకై సమస్తము చేసి ఉంచాడు. We need not climb a mountain. We need not go for a fast. We cannot sell our properties and put for alms and then feeding the poor. As we are, with all sin, we can come to Him. The Lord can forgive us, cleanse us, and then change us a new person. చూడండి, మనం పర్వతాలు ఎక్కాల్సిన అవసరం లేదు. మన యొక్క ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే ఏ మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఉన్నపాటున మన పాపములను యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన యొక్క రక్తము ద్వారా మనం కడగబడటం ద్వారా కేవలం రక్షణను పొందగలుగుతాం. And here we find the second grace is ఇక్కడ కృపలో ఉన్నటువంటి రెండవ సంగతి surpassing beyond our imagination, surpassing grace. చూడండి, గ్రాహ్యము
పరలోకములో ఉన్నటువంటి స్థానం ఏంటంటే సింహాసనము. Not only in future, one day we will sit on the throne with the Lord and rule 1,000 years. చూడండి, కేవలము అక్కడ ఒక దినము కాదు కానీ మనం 1000 ఏళ్ల మట్టుకు ఆ సింహాసనం మీద మనం పరిపాలన చేయబోతూ ఉన్నాం. Not only that, అంత మాత్రమే కాదు, even now, right now, after your salvation, ఇక్కడ రక్షణ పొందిన తర్వాత ఇక్కడ కూడా the moment you are saved, రక్షణ పొందినటువంటి క్షణమున God transported you to the heavenly places, made you to sit together with him on the throne. ఆ యొక్క పరలోక స్థలములందు మనలను ఆయన పైకి లేపి ఆయన మనలను కూర్చుండబెట్టాడు. Book of Romans, రోమా పత్రిక 5th chapter, 5వ అధ్యాయం 17th verse. 17వ వచనం. Romans 5:17, please. రోమా పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. Reign with him. Yes. So we reign with the Lord in life. చూడండి, జీవము గలవారమై యేసు క్రీస్తు అను ఆయన ద్వారా మనం ఏలుతామంటున్నాడు. Actually, the translation is not very accurate. The translation is, when we are living on this earth, we are reigning with Christ. అంటే ఇక్కడ తర్జుమా అంతా సరిగా లేదు కానీ మనం ఈ లోకములో సజీవముగా ఉండగానే యేసుక్రీస్తుతో పాటు మనము ఏలుతాము, పరిపాలన చేస్తామనే దాని అర్థం. Oh dear believer, brother and sister, you have got the authority over all the things on this earth because you are ruling right now. ప్రేమైన విశ్వాసి, నువ్వు ఈ లోకములో రక్షించబడిన తర్వాత నీకు ఈ భూమిపైన ఉన్నటువంటి ప్రతి దానిపైన అధికారం ఉంది. నువ్వు వాటిపైన పరిపాలన చేయగలుగుతావు. Not because of your piety, your cleverness, Bible knowledge, it is because of the grace of God. చూడండి, ఇదేదో మన భక్తి వలన లేకపోతే మనం చేసేటువంటి మంచి కార్యముల వలన మన యొక్క ఆత్మీయత వలన కలిగేటువంటివి కాదు కానీ కేవలం దేవుని యొక్క కృప ద్వారా కలిగేటువంటి సంగతి. You can command, you can bind, you can unbind. చూడండి, మనం They cannot hope to reign in eternity. చూడండి ప్రియమైన వారలారా, ఈ లోకములో పరిపాలన చేయలేనటువంటి వారు, చేయనటువంటి వారు వారికి భవిష్యత్తులో పరిపాలన చేస్తారనేటువంటి నిరీక్షణ కలిగి ఉండరు. Fourth grace, 4వ కృప, sufficient grace. చాలినటువంటి కృప. This sufficient grace, చాలినటువంటి కృప, and we find it in very familiar portion, 2 Corinthians chapter 9 verse 8. 2వ కొరింథీ 9వ అధ్యాయము 8వ వచనములో మనందరికి పరిచయమైనటువంటి భాగంలో మనకు కనిపిస్తుంది. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. Paul the apostle had a thorn in the flesh. అపోస్తలుడైన పౌలు తన యొక్క దేహములో తనకొక ముళ్ళు ఉన్నింది. And we don't know what was the thorn. ఆ యొక్క ముళ్ళు ఏమిటో మనకు తెలియదు. And some people say it was stomach pain. మరి కొంతమంది అంటారు కడుపు నొప్పని. And others said no, some problem in the eye. మరి కొంతమంది తన యొక్క కంటి జబ్బు అని అంటారు. I too believe that. నేను కూడా నమ్ముతున్నాను. Because he says, oh, when I was with you, you were lagged behind in the service of God. He excelled in what he did. చూడండి, అయినప్పటికీ దేవుని యొక్క పని చేసేటువంటి విషయంలో ఎప్పుడు వెనకబడిపోలేదు కానీ ప్రతి విషయంలో కూడా తాను జయమును పొందుతూ వచ్చాడు, చక్కగా పనిచేస్తూ వచ్చాడు. And not only in spite of his handicap, because of his handicap, the grace of God was so much, he could accomplish greater things than the people who were healthy. తన యొక్క అవలక్షణమును బట్టి ఆ యొక్క ఖాళీ స్థలములో దేవుని యొక్క కృప ఉన్న కారణాన్ని బట్టి ఇతరుల కంటే కూడా ఎక్కువగా తాను పని చేయగలుగుతూ వచ్చినాడు. And others who were very well off in health, they were there in only a corner of the world, but he traveled throughout the continents, thousands of miles, preaching the gospel and establishing churches. చూడండి, తనకంటే ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదో ప్రపంచంలో లోకంలో ఏదో ఒక మూలకుండినారు కానీ ఈ అవలక్షణము కలిగినటువంటి పౌలు ఆయన ప్రపంచం అంతట్లో కూడా అనేక ఖండాలు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ సంఘములను స్థాపిస్తూ వచ్చాడు. And he wrote 2/3 of the epistles. తర్వాత పత్రికలలో దాదాపు 3/4 2/4 తాను రాశాడు. And containing all the important doctrines. తర్వాత చాలా ప్రాముఖ్యమైనటువంటి బోధలన్నీ కూడా వాటిలో మనకు కనిపిస్తాయి. About faith, విశ్వాసమును గురించి, about salvation, రక్షణ గురించి, about grace, కృపను గురించి, and about the various other aspects of the Bible. He wrote, and you have to refer to Paul's epistles
if you want to be strong in the doctrine of Christ. చూడండి, క్రీస్తు యొక్క బోధలో మనము స్థిరులుగా కదలని వారుగా ఉండాలంటే అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఆ యొక్క పత్రికలు మనం బాగా చదివి ఉండాలి, నేర్చుకుని ఉండాలి. And who is this Paul? ఈ పౌలు ఎవరు? This Paul had a thorn, ఈ పౌలు తన జీవితంలో ఒక ముళ్ళును కలిగినటువంటి వాడు. but he knew he could claim the grace of God and he could accomplish bigger things. అయితే దేవుని యొక్క కృపను తాను కోరుకున్నట ద్వారా ఎన్నో గొప్ప సంగతులను తాను చేయగలడనేటువంటి సంగతిని ఎరిగినటువంటి వాడు. Some of us, we have our physical weaknesses. మనలో కొంతమందికి శారీరక పరమైన బలహీనతలు కలిగి ఉంటాం. Sometimes our mental incapacity to remember things or mental capacity to retain things, so many things. కొన్నిసార్లు మానసికమైనటువంటి బలహీనతలు ఉంటాయి, కొన్నిసార్లు జ్ఞాపక శక్తి తక్కువ ఉండడము, ఇటువంటి బలహీనతలు మనలో కొంతమంది కలిగి ఉంటాం. Why God created like this? ఎందుకు దేవుడు నన్ను ఈ విధంగా సృష్టించాడు? Don't ask why. ఎందుకు అని ప్రభువును ప్రశ్నించవద్దు. What God wants you to do. కాబట్టి ప్రభువు నిన్ను ఏమి చేయాలని కోరుతున్నాడో దాని గురించి అడగాలి. Sometimes God does not heal us. Sometimes God does not take away the handicap. చూడండి, కొన్నిసార్లు దేవుడు మనల్ని స్వస్థపరచడు, కొన్నిసార్లు మనకు అవలక్షణమును ఆయన తీసివేయడు. And he gives his grace. అయితే ఆయన కృపను మనకిస్తాడు. So Paul the apostle knew అపోస్తలుడైన పౌలు దీని గురించి బాగా ఎరిగిన వాడు. more than the health, grace he wanted. కాబట్టి ఇప్పుడు ఆయన ఆరోగ్యం కంటే ఎక్కువగా కృపను ఆయన కోరుతూ ఉన్నాడు. And that is why he says, I glory in my infirmity. అందుకే అంటాడు, నా బలహీనతను బట్టి నేను అతిశయిస్తున్నాను. Not I glory in my strength and in my health. I glory in my infirmity. నా యొక్క బలమును బట్టి లేకపోతే నా యొక్క ఆరోగ్యమును బట్టి అతిశయించడం కాదు గాని నా యొక్క ఆ బలహీనతల్లోనే అతిశయపడుతున్నాను. Therefore his grace may rest upon me. తద్వారా ఆయన యొక్క కృప నా మీద నిలిచి ఉండే నిమిత్తమై. I think I have told you before. బహుశా ఇదివరకు నేను చెప్పి ఉంటానేమో. I know a young man. ఒక యవనస్తుని నేను ఎరుగుదును. He was born again. ఆయన రక్షించబడ్డాడు. After his studies he prayed to God, Lord, what job I have to take. తర్వాత ఆయన యొక్క చదువు అయిపోయిన తర్వాత ప్రభువా నేను ఏ ఉద్యోగం చేయాలి అని ప్రభుని అడిగాడు. God said he become a teacher. అప్పుడు ప్రభు చెప్పాడు, నీవు ఒక టీచర్ ఉద్యోగం చేయాలని చెప్పాడు. And he thought, what God is telling you must become a teacher. ఎందుకు దేవుడు నన్ను ఒక ఉపాధ్యాయుడిగా టీచర్గా చేయమంటున్నాడు అని అనుకున్నాడు. Low salary. చాలా తక్కువ జీతము. And no respect in society. సమాజంలో కూడా ఎక్కువైన మర్యాద ఏముండదు. All that is okay. అంతా పర్వాలేదు కానీ But I am a stammerer. నేను నత్తివాడను కదా. A stammerer, how can he teach the children? ఒక నత్తివాడు ఏ విధంగా తన పిల్లలకు బోధించగలడు? And he was about to ask God, ప్రభువును అడగబోయాడు, Lord, don't make me a teacher because I will be put to shame in front of children. ప్రభువా నన్ను ఒక టీచర్ గా చేయవద్దు, ఎందుకంటే పిల్లల ముందు నేను సిగ్గుపరచబడతాను అని ఆ యవనస్తుడు చెప్పాడు. But he didn't pray. ప్రార్థన చేయలేదు. And he obeyed God. అయితే దేవునికి విధేయత చూపించాడు. But he claimed his grace. ఆయన యొక్క కృపను కోరుకున్నాడు. And every class he would turn towards the blackboard, not towards the children, and pray, Lord, touch my lips, touch my throat. కాబట్టి ప్రతిసారి కూడా పిల్లల వైపు తిరగకుండా ఆ బ్లాక్ బోర్డ్ వైపు తిరిగి ప్రభువా నా యొక్క గొంతుకను ముట్టు, నా యొక్క పెదవులను ముట్టు అని ప్రార్థన చేసేవాడు. And no class he was put to shame. చూడండి, ఏ తరగతిలో కూడా తాను సిగ్గుపరచబడలేదు. Every class was successful. ప్రతి ఒక్క తరగతిలో కూడా తాను విజయం పొందుతూ వచ్చాడు. A stammerer receiving the grace of God to be a successful teacher. చూడండి, ఒక నత్తివాడు దేవుని యొక్క కృపను పొందుట ద్వారా విజయవంతమైన సఫలవంతమైన ఒక ఉపాధ్యాయుడిగా టీచర్గా అయ్యాడు. Later on God made him a headmaster. తర్వాత ఆ యొక్క యవనస్తుని టీచర్ని హెడ్ మాస్టర్ గా కూడా చేశాడు. He had to address the assembly, he had to address public meetings. చూడండి, అసెంబ్లీని తర్వాత బహిరంగ కూడికలను లేకపోతే మీటింగ్స్ ని తాను మాట్లాడవలసి వచ్చింది. Same thing. అదే విధంగా Lord touch my lips, touch my throat, touch my tongue. అదే ప్రార్థన చేశాడు, ప్రభువా నా యొక్క పెదవులను తాకుము, నా యొక్క గొంతుకను తాకుము, నాలుకను తాకుమని. More than the talented people, God gave him grace. చూడండి, తలాంతు కలిగినటువంటి వ్యక్తుల కంటే కూడా ఎక్కువగా ఆ వ్యక్తికి ప్రభు కృపనిచ్చాడు. So whatever handicap or whatever problems we may have in the body, in the emotion, in our capacity, if God doesn't heal, He will give His grace which will enable us to accomplish greater. చూడండి, మన శరీరంలో కానీ మానసిక పరమైనటువంటి సంగతులలో కానీ
మన యొక్క సామర్థ్యం విషయంలో కానీ ఎటువంటి అవలక్షణములున్నా కూడా ప్రభు వాటిని తీసివేయకపోయినప్పటికీ ప్రభు దానికి తగినటువంటి కృపనిస్తాడు. Fifthly, ఐదవది strengthening grace. బలపరిచేటువంటి కృప. 2 Corinthians 2 కొరింథీ chapter 12 12వ అధ్యాయము and verse 9. 9వ వచనం. 2 Corinthians and 12th chapter 9th verse. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. So here, the strengthening grace, my strength is made perfect in your weakness. చూడండి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. బలపరిచే కృపను చూస్తూ ఉన్నాం. I made a mistake. నేను ఒక తప్పు చెప్పాను. Sufficient grace. చూడండి, చాలినటువంటి కృప. 2 Corinthians 9:8. చూడండి, 2 కొరింథీ 9:8. I may have all sufficiency always in all things. చూడండి, అన్ని సమయములకు చాలినటువంటి సమస్త కృప. In spite of our handicap. మన యొక్క అవలక్షణములు ఉన్నప్పటికీ కూడా. And fifth grace, ఐదవ కృప, strengthening grace. బలపరిచేటువంటి కృప. According to our need. మన యొక్క అక్కరను అనుసరించి. Whether you are studying, whether you are working, and whether you are old aged, whatever may be our stage, and God's grace strengthens us. చూడండి, మనం చదువుతున్నా, ఉద్యోగం చేస్తున్నా, వృద్ధాప్యములో ఉన్న, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని యొక్క కృప మనల్ని బలపరుస్తుంది. Now we find ఇక్కడ చూస్తున్నాం, this is about the first experience about grace. చూడండి, కృపలో ఉన్నటువంటి మొదటి అనుభవం చూస్తున్నాం. The first birth is set aside. చూడండి, మొదటి జన్మ అనేటువంటిది పక్కన పెట్టబడుతుంది. Second birth is chosen. రెండవ జన్మ అనేటువంటిది ఏర్పాటు Out of grace. కృప ద్వారా ఏర్పాటు And చేయబడింది. secondly, రెండవది we find in Genesis ఆది కాండంలో చూస్తున్నాం. 21st chapter 21వ అధ్యాయం verse 12. 12వ వచనం. Easy to remember. చూడండి, జ్ఞాపకం ఉంచుకోవడానికి చాలా సులభం. 21 put reverse 12. చూడండి, 21ని తిప్పి చదివితే 12 అవుతుంది. 21:12 of Genesis. ఆది కాండం 21:12. Yes, brother. అయితే దేవుడు, ఈ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. In Isaac shall the seed be called. కాబట్టి ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. Other words, I have thrown away your firstborn Ishmael. I have chosen your secondborn Isaac. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, నీ ప్రథమ సంతానమైనటువంటి ఇష్మాయిలును నేను తృణీకరించాను, నీ రెండవ సంతానమైనటువంటి ఇస్సాకును నేను ఏర్పరచుకున్నాను అని అర్థం. When you think about Ishmael and Isaac, ఇష్మాయిలు గురించి, ఇస్సాకును గురించి మనం ఆలోచించినప్పుడు, Ishmael was born when Abraham and Sarah, they were very strong. చూడండి, ఇష్మాయిల్ ఎప్పుడు జన్మించాడంటే అబ్రహాము షారాలు వారిద్దరూ చాలా బలముగా ఉన్నారు, అప్పుడు ఇష్మాయిల్ జన్మించాడు. Son of the fleshly strength. చూడండి, శరీర బలము చేత పుట్టినటువంటి వాడు ఇష్మాయిల్. And if you take Isaac, ఇస్సాకును గురించి తీసుకున్నప్పుడు, son of the power of resurrection. చూడండి, పునరుత్థాన శక్తి ద్వారా పుట్టినటువంటి వాడు ఇస్సాకు. So in the second birth we have the power of resurrection. అంటే రెండవ జన్మలో మనం పునరుత్థాన శక్తిని చూడగలుగుతున్నాం. That is the power of the Holy Spirit. అంటే పరిశుద్ధాత్మని శక్తి. At the time of salvation, రక్షణ సమయంలో fivefold grace of God. ఐదంతల దేవుని యొక్క కృప ఉంది. Please learn to connect Old Testament with the New Testament. దయచేసి పాత నిబంధనను క్రొత్త నిబంధనతో సంబంధితం చేసుకొని చూడండి. Fivefold grace of God at rebirth. చూడండి, తిరిగి జన్మించడంలో ఐదంతల దేవుని కృపను పొందుతూ ఉన్నాం. Sevenfold enablement of the Holy Spirit at rebirth. చూడండి, తిరిగి జన్మించడంలో ఏడంతల దేవుని యొక్క సామర్థ్యములను మనం పొందగలుగుతాం. We are not going to study deeply, ఇవన్నీ కూడా లోతుగా మనం చూడబోము, but we have to at least mention. అయితే కేవలం దాని గురించి పేర్కొంటాం. 1 Corinthians, 1 కొరింథీ 12th chapter, 12వ అధ్యాయం 13th verse. 13వ వచనం. 1 Corinthians 12:1-3. చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయము 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. This is the first enablement for a believer when he or she is born again.
baptism of the Holy Spirit. చూడండి, ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత పొందేటువంటి సామర్థ్యము ఏంటంటే ఈ యొక్క ఆత్మయందు బాప్తిస్మము పొందుట. This comes 7 times in the New Testament. క్రొత్త నిబంధనలో ఇది 7 సార్లు మనం చూడవచ్చు. All the 7 times it speaks about only one experience. చూడండి, ఈ యొక్క 7 సార్లు కూడా ఒకే అనుభవం గురించి ఇది మాట్లాడుతుంది. When we were born again, మనము తిరిగి జన్మించినప్పుడు unseen, unfelt, the Holy Spirit put us inside His universal body of all true believers called the Universal Church. చూడండి, ఈ యొక్క సార్వత్రికమైనటువంటి విశ్వాసులందరూ ఉండేటువంటి ఆ యొక్క దేహంలోనికి ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి జత చేయబడుతున్నాడు, కలపబడుతూ ఉన్నాడు. That is the baptism of the Holy Spirit. అది పరిశుద్ధాత్ముని ద్వారా ఆ బాప్తిస్మము పొందుట అనేటువంటి అనుభవం. This is the only baptism throughout the whole Bible. చూడండి, బైబిల్లో ఉన్నటువంటి బాప్తిస్మం అంతా కూడా ఇదే. Next to our baptism by water, baptism by Holy Spirit is we were joined to the universal church, the company of all true believers throughout the whole world by the Holy Spirit at the time of salvation. నీటి బాప్తిస్మము అనేటువంటి అనుభవం పొందిన తర్వాత ఈ యొక్క ఒక ఆత్మ No, tarvata kaadu. One is water baptism, but before that this one. చూడండి, ఈ ఒకటి నీటి బాప్తిస్మము, దాని తర్వాత ఈ యొక్క ఆత్మ యందు పొందేటువంటి బాప్తిస్మం. Tarvata. First the baptism of the Holy Spirit. మొదటిది ఈ యొక్క ఆత్మ యందు బాప్తిస్మం. Why I tell that? ఎందుకు ఆ విధంగా చెప్తున్నాను? Immediately as soon as you are born again, this happens. రక్షణ పొందిన వెంటనే ఇది ఈ సంగతి జరుగుతుంది. I told you, beloved, unseen, కనపడనటువంటివి, inwardly, అంతరంగంలో జరిగేటువంటి కార్యం, unfelt, అది స్పృశించలేనటువంటి సంగతి. and the Holy Spirit does it. పరిశుద్ధాత్ముడు ఆ సంగతిని జరిగిస్తాడు. Holy Spirit, He does not put Himself into big display. చూడండి, పరిశుద్ధాత్ముడు అదేదో బహిరంగంగా అందరికీ కనపడేలాగేం చేయడు. And that is why many people misunderstand Holy Spirit, and baptism of Holy Spirit they interpret in a wrong way. They jump, they dance, and they say so many words. అందుకే పరిశుద్ధాత్ముని గురించి వాళ్ళకు సరి అయినటువంటి అవగాహన ఉండక వాళ్ళు దాని గురించి గంతులు వేస్తూ ఉంటారు, లేకపోతే కేకలు వేస్తూ ఉంటారు. So it is an inward experience. అది అంతరంగంలో జరిగేటువంటి అనుభవం. To give true unity among all the believers throughout the world. ఈ లోకములో ఉన్నటువంటి అందరి విశ్వాసులతో ఏకము చేయడానికి జరిగేటువంటి క్రియ ఇది. It is not man-made unity. ఇది మానవుడు కలిగించేటువంటి ఐక్యత కాదు. This is Holy Spirit unity. ఇది పరిశుద్ధాత్ముడు కలిగించేటువంటి ఐక్యత. Real love. నిజమైన ప్రేమ. When we suffer in India, మనము భారతదేశంలో శ్రమ పడుతున్నప్పుడు the believers in Africa they weep for us. చూడండి, ఆఫ్రికా ఖండములో ఉన్నటువంటి విశ్వాసులు మన గురించి ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటారు. Or in China or in America. లేదంటే చైనా దేశస్థులు, చైనాలో ఉన్నటువంటి విశ్వాసులు, అమెరికా విశ్వాసులు. We heard your church is going through this problem. మీ యొక్క సంఘము ఫలాని శ్రమ గుండా వెళ్తుందని విన్నాము. We pray for you. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ And ఉన్నాము. we are sending some relief. మీ కొరకై కొంత మేము ఆ యొక్క విరమం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. And why that love? ఎందుకు ఆ ప్రేమ? Not man-made love. మానవుని ద్వారా కలిగిన ప్రేమ కాదు. The Holy Spirit love, that is baptism of the Holy Spirit. చూడండి, పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ఐక్యత, ఆ యొక్క బాప్తిస్మం ద్వారా కలిగినటువంటిది. And second enablement of the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా కలిగేటువంటి రెండవ సామర్థ్యం we find it in 1 John chapter 2 verse 27. మొదటి యోహాను 2వ అధ్యాయము 27వ వచనం. 1 John 2:27, please. మొదటి యోహాను 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. So here we find the second work of the Holy Spirit, enablement, equipping, is anointing. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మని ద్వారా కలిగేటువంటి రెండవ సామర్థ్యము ఆయన యొక్క అభిషేకం. Anointing is teaching. అభిషేకము ఆయన యొక్క బోధ. He takes the word of God ఆయన దేవుని వాక్యమును తీసుకుంటాడు according to our need, మన యొక్క అక్కరను అనుసరించి, and through us to meet others' need. మన ద్వారా ఇతరుల యొక్క అక్కరను తీర్చినట్లుగా He explains, he teaches. ఆయన దానిని వివరిస్తాడు, మనకు బోధిస్తాడు. So anointing is for teaching. చూడండి,
బోధించిన కొరకైనటువంటి అభిషేకము. And then thirdly, మూడవ సామర్థ్యం, because we need Holy Spirit's anointing and teaching, before reading the Bible, we should always pray. చూడండి, బైబిల్ చదివే కంటే ముందుగానే ఈ యొక్క అభిషేకము కొరకై మనం ప్రార్థన చేయాలి. Now we should always pray before reading the Bible, so that the Lord may teach us. ప్రభు తన వాక్యములో ఉన్నటువంటి సంగతులు మనకు బోధించులాగున వాక్యం చదివేక ముందు మనం ప్రార్థిస్తూ ఉంటాం. Thirdly, మూడవది, third enablement of the Holy Spirit, పరిశుద్ధాత్మని యొక్క మూడవ సామర్థ్యం, it is sealing. అది ముద్రించుట. And 2 Corinthians chapter 1 verse 22. 2 కొరింథీ మొదటి అధ్యాయము 22వ వచనం. 2 Corinthians 1:22. 2 కొరింథీ 1:22. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. So here we find that the sealing of the Holy Spirit, and it has a function of security. చూడండి, ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మను సంచకరువుతో ఆయన మనకు ముద్ర వేస్తున్నాడు. ఇది మనకు భద్రతను జ్ఞాపకం చేస్తుంది. If you put anything in a cover ఒక కవర్ లో దేనినైనా ఉంచితే, or in a bag, లేదంటే ఒక బ్యాగ్ లో ఉంచితే, and seal it, దానిని గనక మనము మూత వేస్తే లేకపోతే ముద్రిస్తే, the content inside is protected. చూడండి, దానిలో ఉన్నటువంటి పదార్థము అది చాలా భద్రంగా, క్షేమంగా, సురక్షితంగా ఉంటుంది. That is why registered letter, those days they wanted us to seal. అందుకే ఆ దినాల్లో రిజిస్టర్డ్ లెటర్స్ వాటిపైన ముద్ర వేసేవాళ్ళు, For security. ఎందుకంటే జాగ్రత్త కొరకు, భద్రత కొరకై. There are 7 things, 7 సంగతులు ఉన్నాయి, but only one we are telling. కేవలం ఒకటి మాత్రమే చెప్తున్నా. Sealing brings security. చూడండి, ఈ యొక్క ముద్రించుట ద్వారా అది మనకు భద్రతనిస్తుంది. Any forces in hell ఈ యొక్క నరకంలో ఉన్నటువంటి అనేకమైన బలములలో, and human or inhuman, వాళ్ళు మానవులైనా లేకపోతే ఇంకెవరైనా కూడా, and no enemy can touch you because the seal is there. మనకు ఆ యొక్క ముద్ర వేయబడింది కాబట్టి మనల్ని ఎవ్వరు కూడా తాకలేరు, ముట్టలేరు. And this sealing protects us. ఈ యొక్క ముద్ర అనేటువంటిది మనల్ని భద్రపరుస్తుంది. Fourthly, నాలుగవది, same 2 Corinthians 1:22. 2 కొరింథీ 1:22. It is the earnest of the Holy Spirit. ఆత్మను సంచకరువు. The earnest is something like advance we give without paying the full amount to reserve something in the shop. చూడండి, ఏదైనా మనము కొనేటప్పుడు సంపూర్ణముగా డబ్బు చెల్లించకుండా కొంత రుసుము లేకపోతే కొంత డబ్బు చెల్లించడం అనేటువంటిది సంచకరువు అంటారు. For example, if I want to buy a bag, ఉదాహరణకి నేను ఏదైనా ఒక బ్యాగ్ కొనాలనుకోండి, and I didn't take money, నేను డబ్బులు తీసుకెళ్ళలేదు, but eventually I see a bag according to my taste. అయితే నా యొక్క రుచిని అనుసరించి నేను కొనాలనుకున్నది నాకు కనపడింది. I ask the shopkeeper, ఇప్పుడు నేను ఆ యొక్క షాప్ యజమాని అడుగుతాను, how much is the bag? ఎంత ఆ యొక్క బ్యాగు? He says it is 400 rupees. అది 400 రూపాయలు అవుతుంది Then అంటాడు. I didn't take 400 rupees at that time. ఆ సమయానికి నా దగ్గర 400 రూపాయలు I లేవు, tell తీసుకెళ్ళలేదు. the shopkeeper, అప్పుడు ఆ షాప్ యజమానితో అంటాను, I will give you an advance of 100 rupees. నేను 100 రూపాయలు నీకు ముందుగానే సంచకరువుగా ఇస్తాను. And keep the bag. ఆ యొక్క బ్యాగ్ అట్లనే ఉంచండి. The remaining money I will pay you and take it, but don't sell it to anybody. This is reserved for me. కాబట్టి ఈ యొక్క 100 రూపాయలు నీకు చెల్లిస్తున్నాను, తిరిగి మిగిలిన డబ్బు మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు నేను ఇస్తాను, అంతవరకు నువ్వు దీన్ని ఎవరికి వేరే వాళ్ళకు అమ్మివేయొద్దు అని చెప్తాను. And this is reserved. అది ఇప్పుడు భద్రము చేయబడుతుంది. That is the earnest. కాబట్టి అది సంచకరువు అంటే. God has paid part of the price God paid. చూడండి, కొంత క్రయమును ప్రభు చెల్లించాడు. And full price will be paid when he comes. అయితే సంపూర్ణమైన వెల ఆయన వచ్చినప్పుడు So చెల్లిస్తాడు. till he comes, ఆయన వచ్చేంత వరకు కూడా he gives us the assurance. ఆయన మనకు నిశ్చయితనిస్తున్నాడు. My son, my daughter, I am going to redeem you fully till such time my Holy Spirit is the earnest. కాబట్టి నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను సంపూర్ణముగా విమోచించబోతున్నాను, విడుదల చేస్తాను, అంతవరకు ఆత్మ అనేటువంటి సంచకరువును మీకు ఇస్తూ ఉన్నాను. There are 5 redemptions. కాబట్టి 5 అంతల విమోచనము అనేటువంటి సంగతులు ఉన్నాయి. 4 are over. 4 అయిపోయాయి, 1 is remaining. ఇంకా ఒక విమోచనం ఉంది. Redemption of the body. చూడండి, దేహము నుండి మనం విడుదల పొందుట. You look in front of a mirror. చూడండి, ఒక అద్దం ముందు నిలబడి చూసుకున్నప్పుడు, Is it myself? ఇది నేనేనా? So ugly I look. ఎంత వికారంగా కనిపిస్తున్నా. I was so beautiful, so handsome. నేను ఎంతో అందంగా ఉండినాను కదా. But now what happened? ఏమైంది నాకు?
the body is keep on degenerating. కాబట్టి ఈ యొక్క దేహము శరీరం అంతా కూడా అది కుళ్ళిపోతూ లేకపోతే కృషించిపోతూ ఉంటుంది. My eyesight was so good. నా కనుదృష్టి ఇంత మునుపు చాలా బాగుండేది. Now I have to use these glasses. అయితే ఇప్పుడైతే కళ్ళజోడు వాడాల్సి వస్తుంది. And I have to put false teeth. లేదంటే పండ్లు నేను పెట్టుకోవాల్సి వస్తుంది. And I had so many attachments. ఎన్నో జత చేసుకోవాల్సినవి చేసుకుంటూ ఉన్నాను. Because my body is degenerating. ఎందుకంటే నా దేహము కృషించిపోతూ ఉంది. But God is telling, అయితే ప్రభు అంటున్నాడు, don't worry about your sugar problem, your arthritis. నీ షుగర్ ని బట్టి లేకపోతే నీ కాళ్ళ నొప్పులను బట్టి లేకపోతే కీళ్ళ నొప్పులను బట్టి చింతపడవద్దు. This body I am going to change like my resurrected body. కాబట్టి నా యొక్క పునరుత్థాన శరీరములాగా నీ దేహమును కూడా నేను మార్చబోతూ ఉన్నాను. I am going to come నేను రానయ్యున్నాను. to take the overcomers, ఎవరైతే జయిస్తారో వాళ్ళని తీసుకొని వెళ్తాను. not all believers. విశ్వాసులందరినీ కాదండి. If you read the Bible properly, especially the book of Revelation, all believers will not go with him, only the overcomers. ప్రకటన గ్రంథమును కనుక జాగ్రత్తగా మనం చదివితే విశ్వాసులందరినీ కూడా ఆయన తీసుకుపోడు గాని కేవలము జయవంతులను మాత్రమే ఆయన తీసుకొని వెళ్తాడు. Lot of wrong doctrines. చూడండి, మనం చూసినట్లయితే చాలా అన్య బోధలు ఉన్నాయి. So not only it is important to be a believer, కాబట్టి విశ్వాసిగా ఉండటం మాత్రమే కాదు, you have to using all the things available at the time of rebirth to live a total victorious life. చూడండి, తిరిగి జన్మించుటకు మనకు ఉపకరించినటువంటి ఆ సంగతులన్నీ కూడా మనము ఈ విధంగా పరిశుద్ధంగా జీవించడానికి వాడుకోవాల్సిన అవసరం ఉంది. And beloved, now we find about this particular advance where the assurance he gives, the hope he gives is going to save my body. కాబట్టి నా దేహమును ఆయన భద్రపరుస్తున్నాడు కాబట్టి ఆ యొక్క నిశ్చయత నిరీక్షణ మనం కలిగి ఉంటున్నాం. When he comes in the mid-year, ఆయన మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు and then we all shall be changed. మనమందరం కూడా మార్చబడతాం. And those are overcomers. ఎవరైతే జయవంతులో వాళ్ళు మాత్రమే. And we will be changed into his likeness. ఆయన యొక్క స్వరూపములోనికి మార్చబడతాం. Like the resurrected body of the Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన దేహము వలె మార్చబడతాం. When we see him, we shall be like him. ఆయనను చూసినప్పుడు ఆయనను పోలి ఉంటాం. And that is the hope we have. అటువంటి నిరీక్షణను మనం కలిగి ఉన్నాం. Our redemption will be complete. మన యొక్క విమోచన విడుదల సంపూర్ణమవుతుంది. And that assurance we have. అటువంటి నిశ్చయతను మనం కలిగి ఉన్నాం. And then the next one is, తర్వాత మరొక సంగతి, and it is adoption. తర్వాత దత్తపుత్రత్వం. Fifth enablement is adoption in book of Romans chapter 8 verse 15. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. Adoption means not taking somebody's children as our children. చూడండి, ఈ యొక్క దత్తత తీసుకోవడం అంటే వేరే పిల్లలను మనం పిల్లలుగా తీసుకోవడం కాదు. But here in the బైబిల్లో it has a different meaning. దానికి వేరైన అర్థం ఉంది. Adoption means for a child to give adult standing. చూడండి, ఒక బిడ్డను తీసుకొని ఆ బిడ్డ పెద్దవాడయ్యేంత వరకు లేకపోతే స్త్రీగా చేసేంత వరకు చేయుట. And the father holds a ceremony. ఇప్పుడు తండ్రి ఒక వేడుక చేస్తాడు. And he says, ఇప్పుడు అంటాడు, from today my son is a full-fledged member of the family, and he has all authority, and he has all responsibility, and also he has all privilege. కాబట్టి ఇప్పుడు ఆ తండ్రి నిలబడి కుమారుని గురించి చెప్తాడు, ఇప్పటి నుండి నా బిడ్డ వీడు సంపూర్ణముగా అధికారము కలిగిన వాడు, నా యొక్క సంపూర్ణమైన బాధ్యతలు తీసుకోవడానికి అర్హుడు అనేటువంటి ప్రకటన తాను చేస్తాడు. Till adoption, ఆ దత్తత పూర్తి అయ్యేంత వరకు అంతవరకు కూడా his own son will be with the slaves. చూడండి, తన యొక్క స్వంత కుమారుడు కూడా బానిసలతో And he watches the son. ఇప్పుడు కుమారుణ్ణి తాను గమనిస్తూ One day he is satisfied. ఒక దినమున తన భార్యతో అంటాడు, He is different from the slaves. ఈ యొక్క బానిసలతో వీడు వేరుగా ఉన్నాడు. Then he raises him up. పెంచబడుతూ ఉన్నాడు. Adoption, దత్తత తీసుకున్నాడు. adult standing. కాబట్టి ఇప్పుడు పరిపక్వత చెందినటువంటి స్థానంలో ఉన్నాడు. But our loving God, when he saved us, అయితే మన ప్రేమ కలిగిన దేవుడు మనలను ఆయన మనం రక్షించినప్పుడు he did not treat us like slaves. మనలను బానిసలుగా ఆయన చూడలేదు. Straight away he treated us like
son and daughter. ఆయన మనలను కుమారులనుగా కుమార్తెలుగా చూస్తూ ఉన్నాడు. All the privileges, ఆ యొక్క ఆధిక్యతలన్నీ కూడా, all the authority he has given. ఆయన మనకు సమస్త అధికారమును కూడా ఇచ్చాడు. Because of that, దానిని బట్టి the adult standing, ఈ యొక్క పరిపక్వత చెందినటువంటి ఆ యొక్క స్థాయిలోనికి we have the ability to understand God's mind and pray. దేవుని యొక్క మనసును ఎరిగిన వారమై మనం ప్రార్థించగలుగుతూ ఉన్నాం. We have got the ability to suffer for Christ and then get victory, happily go on. చూడండి, క్రీస్తు కొరకై శ్రమపడి దానిలో మనము జయమును పొంది అందుకే మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాం. You can read the chapter Romans 8. రోమా పత్రిక 8వ అధ్యాయం మీరు వెళ్ళి చదవచ్చు. So that is why we find, అందుకే మనం చూస్తూ ఉన్నాం. fifthly, the adoption. చూడండి, దత్తత అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. Sixthly, తర్వాత 6వది the power of the Holy Spirit, ఆ పరిశుద్ధాత్మని శక్తి, quickening power. కాబట్టి మనల్ని జీవింపజేసేటువంటి శక్తి. Book of Romans, రోమా పత్రిక 8th chapter, 8వ అధ్యాయము 11th verse. 11వ వచనం. Romans 8:11, please. రోమా 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. So the Holy Spirit is in us, within us. పరిశుద్ధాత్ముడు మనల్లో ఉన్నాడు. He quickens us. ఆయన మనల్ని చేస్తాడు. I think I have told you, I don't know whether I told you here. నేను బహుశా అయితే చెప్పానో లేదో నాకు గుర్తులేదు. One day, Brother Buxing had to go to London. సో బక్సింగ్ గారు ఒకసారి లండన్ వెళ్ళవలసి వచ్చింది. At that time, very cold. ఆ దినాల్లో చాలా చలి కాలం. Brother Koshi and him, they were staying in a tent ఒక సోదరుడు కోషి గారు తర్వాత ఆయన ఒక గుడారం వేసుకొని ఉన్నారు. for some spiritual retreat. ఒక ఆత్మీయమైనటువంటి కూడికల కొరకై వెళ్ళారు. And then in the night, ఆ రాత్రి Brother Koshi was shivering. కోషి గారు ఆయన వణికిపోతున్నారు చలికి. He prayed a short prayer చిన్న ప్రార్థన ప్రార్థించాడు. and went into the blanket. ఆ యొక్క దుప్పటి లోపలికి వెళ్ళిపోయాడు. But he looked at Brother Buxing బక్సింగ్ గారి వైపు చూశాడు. on his knees. ఆయనేమో ప్రార్థనలో ఉన్నాడు. Then he slept off. ఆయన నిద్రపోయాడు. Next day early morning, Brother Koshi got up మరుసటి ఉదయకాలమున కోషి గారు నిద్రలేచారు. and then he saw Brother Buxing. సోదరుడు బక్సింగ్ ని చూశారు. He thought he would be fast asleep. ఆయన నిద్రపోయి ఉంటాడు అనుకున్నాడు. But he saw Brother Buxing same on the knees. అయితే సోదరుడు బక్సింగ్ గారు ఇంకా మోకరించి ఉండడం తాను చూశాడు. Then he asked Brother Buxing, అప్పుడు బక్సింగ్ గారిని అడిగాడు, brother, సోదరుడా, do you not feel the cold? మీకు చలి అనిపించలేదా? And I am shivering. నాకేమో వణికిపోతున్నాను. Brother Buxing smiled and said, అప్పుడు బక్సింగ్ గారు నవ్వుతూ చెప్పాడు, power of resurrection, పునరుద్ధాన శక్తి అన్నాడు. quickening power, కాబట్టి జీవింపజేసేటువంటి శక్తి and can overcome our physical weaknesses. మన యొక్క బాహ్యపరమైనటువంటి శరీరపరమైనటువంటి బలహీనతలను అధిగమించేటువంటిది, our disabilities. మన యొక్క అసమర్థతలను. And then seventhly, తర్వాత 7వది abiding presence. చూడండి, నిలిచి ఉండేటువంటి ఆయన సన్నిధి. This is another enablement of the Holy Spirit. Seventh enablement. పరిశుద్ధాత్మని ద్వారా కలిగేటువంటి 7వ సామర్థ్యం ఇది. Book of John's Gospel, యోహాను సువార్త chapter 14, 14వ అధ్యాయము verse 16. 16వ వచనం. John 14:16. యోహాను 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. So he gives the Holy Spirit so that he will be with us always. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆ పరిశుద్ధాత్మను మీకు ఇస్తానంటాడు. Friends may forsake us, మన స్నేహితులు మనల్ని విడిచిపెట్టవచ్చు, close relatives may forsake us, సమీప బంధువులు మనల్ని విడిచిపెట్టవచ్చు, everything may forsake. చూడండి, ఎవరైనా విడిచిపెట్టవచ్చు, But కానీ the Lord for a believer is him with her always. అయితే ఒక విశ్వాసికి తన ప్రభువు ఎప్పుడు కూడా తనతోనే ఉంటాడు. In the Old Testament days, పాత నిబంధన కాల దినాల్లో Holy Spirit came into people. చూడండి, పరిశుద్ధాత్ముడు ఆ ప్రజలలోనికి వచ్చేవాడు. For example, he came into Samson. ఉదాహరణకి సంసోను యొక్క జీవితంలోనికి వచ్చి ప్రవేశించాడు. And then he came into Saul.
తర్వాత సౌలులోనికి వచ్చాడు. But he went away also, departed from Saul, departed from Samson. తర్వాత సంసోను నుంచి సౌలు నుంచి వెళ్ళిపోయాడు కూడా. But in the New Testament days, అయితే కృత నిబంధన కాలంలో when you are born again, తిరిగి జన్మించినప్పుడు the Holy Spirit comes into you to abide, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఆయన నివసించేవాడుగా ఉంటాడు. making your body as the temple of the Holy Spirit. చూడండి, పరిశుద్ధాత్మునికి ఆలయముగా మన దేహమును చేస్తాడు. He will not go out. ఆయన వెడలిపోడు. And if you sin, he may be grieved. చూడండి, మనము పాపము చేసినప్పుడు ఆయన దుఃఖపరచబడతాడు. And when you repent, confess and forsake, again he takes charge. తర్వాత మనము పశ్చాత్తాపడి పాపమును ఒప్పుకొని విడిచిపెడితే తిరిగి ఆయన మన గురించిన జాగ్రత్త వహిస్తూ ఉంటాడు. But beloved, he never leaves like Old Testament times. ప్రియమైన వారలారా, పాత నిబంధన కాల దినాల్లో ఉన్నట్లుగా Now, two incidents we saw. రెండు సంఘటనలు చూసాము. Jacob and Esau, there is grace. చూడండి, యాకోబు ఏశావు గురించి. And Isaac and Ishmael, there is power of the resurrection, power of the Holy Spirit. చూడండి, మొదటి సందర్భంలో కృపను గురించి చూసాము. తర్వాత ఇష్మాయేలు ఇస్సాకు విషయంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని గురించి చూసాము. And the third incident in which the firstborn is rejected, secondborn is chosen, is Manasseh and Ephraim. తర్వాత ప్రభువు మొదటి జన్మను తృణీకరించి రెండవ జన్మను ఆయన ఏర్పరచుకున్నాడనేటువంటి దాంట్లో మూడవది ఎఫ్రాయిము మనష్షేల విషయం. And God rejected the firstborn Manasseh and chose the secondborn Ephraim. చూడండి, దేవుడు జ్యేష్ఠుడైనటువంటి మనష్షేని తృణీకరించి తర్వాత రెండవ జన్మను పొందినటువంటి ఈ యొక్క ఎఫ్రాయిమును తాను ఏర్పరచుకున్నాడు. Book of Genesis, ఆదికాండం 48th chapter, 48వ అధ్యాయం 14th verse. 14వ వచనం. Kindly turn the scriptures. దయచేసి బైబిల్ తెరవండి. And if you want to write, you write it. మీరు రాసుకోవాలనుకుంటే కూడా రాసుకోవచ్చు. And Genesis 48:14. ఆదికాండము 48:14. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. So here we find Jacob, contrary to the desire of Joseph, చూడండి, ఇక్కడ యాకోబు యోసేపు ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. he wanted to put the right hand on Ephraim's head. చూడండి, ఇక్కడ కుడి చేతిని ఆయన మనష్షే మీద పెట్టాలనుకున్నాడు. And left hand on Manasseh's head. తర్వాత ఈ యొక్క ఎడమ చేతిని మనష్షే మీద పెట్టాలనుకున్నాడు. When he did that, ఆ విధంగా చేసినప్పుడు the hand crossed. ఇప్పుడు చేతులు అవి మార్చబడ్డాయి. That shows the cross. అది సిలువను గురించి చూపిస్తుంది. So third thing we received at the time of rebirth, చూడండి, తిరిగి జన్మించేటువంటి సందర్భంలో మనకు జరిగేటువంటి మూడవ సంగతి fourfold power of the cross. చూడండి, సిలువలో ఉన్నటువంటి 4 అంతల శక్తిని మనం పొందుతాం. This is not ordinary salvation. చూడండి, ఇది సామాన్యమైన రక్షణ అని పిలవలేం. Salvation brings fivefold grace of God, రక్షణ అనేటువంటిది 5 అంతల దేవుని కృపను తీసుకొని వస్తుంది. sevenfold power of the Holy Spirit, పరిశుద్ధాత్మని యొక్క 7 అంతల సామర్థ్యములను ఇస్తుంది. fourfold power of the cross. తర్వాత సిలువ యొక్క 4 అంతల శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. First power మొదటి శక్తి over Satan. సాతాను పైన శక్తి. Every believer has it. ప్రతి విశ్వాసి ఆ యొక్క శక్తిని కలిగి ఉండగలడు. Colossians కొలస్సీ పత్రిక chapter 2 verse 15, please. 2వ అధ్యాయము 15వ వచనం. Colossians 2:15. కొలస్సీ 2:15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. Because of the cross, Satan is a defeated foe for every believer. ఒక విశ్వాసికి సిలువను బట్టి సాతానుడు ఓడిపోయిన శత్రువుగా ఉన్నాడు. Satan is defeated on the cross. సిలువలో సాతానుడు ఓడిపోయాడు. So the Satan doesn't have any power. ఇప్పుడు సాతానుకు ఎటువంటి విజయము వాడు కలిగి లేడు. And no black magic, any magic. చూడండి, ఎటువంటి చేతబడి ఇటువంటివి ఏవి కూడా పనిచేయవు. And you can claim this power of the cross and overcome all the works
evil works of Satan. చూడండి, సిలువ శక్తిని చేపట్టి మనం సాతాను యొక్క తంత్రముల పైన లేకపోతే వారి యొక్క శక్తుల పైన మనం విజయమును కోరుకోగలం. And the power of the cross is available at the time of salvation. సిలువ శక్తి అనేటువంటిది రక్షణ పొందిన సందర్భంలో మనకు లభించే సంగతి. Secondly, రెండవది, over ourselves. మన యొక్క స్వయము పైన మనకు శక్తి లభిస్తుంది. Every one of us has a greatest enemy living within us. చూడండి, మనలోనే ప్రతి ఒక్క వ్యక్తికి వారికి శత్రువు ఉంటాడు. It is called I. నేను, నాది అనేటువంటిది Self. స్వయం. All should respect me. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను గౌరవించాలి. All should listen to me. అందరూ నా మాట వినాలి. All should run around me. అందరూ నా చుట్టే తిరగాలి. All should recognize me. అందరూ నన్ను గుర్తించాలి. I am the greatest. నేనే గొప్పవాడను. I. కాబట్టి నేను అనుకునేటువంటి That is number one enemy. కాబట్టి అదే ప్రధానమైన శత్రువు. When I say I, then presence of God, blessing of God goes away from my life. చూడండి, ఎప్పుడైతే నేను అని అనుకుంటానో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆశీర్వాదం నన్ను విడిచిపెడతాయి. If you read Galatians 2:20, గలతీ పత్రిక 2:20 చదివితే Paul the apostle learned to say, చూడండి, అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఆయన ఏం నేర్చుకుని అంటాడో చూడండి. not I but Christ. నేను కాదు క్రీస్తే అంటాడు. Not I but Christ. నేను కాదు క్రీస్తే అంటున్నాడు. How can we overcome this self? ఈ యొక్క స్వయమును మనం ఏ విధంగా జయించగలము? By claiming the power of the cross. సిలువ యొక్క శక్తిని ఆశ్రయించడం ద్వారా. Lord, I cannot overcome. ప్రభువా, నన్ను నేను జయించుకోలేను. But on the cross you overcame. అయితే సిలువలో నువ్వు జయమునిచ్చావు. I claim it for me. ప్రభువా, నేను నా కొరకై The power కోరుకుంటున్నాను. of the cross to get victory over self. కాబట్టి స్వయము పైన సిలువ శక్తిని మనము పొందవచ్చు. Thirdly, మూడవది, Galatians 5:24. గలతీ పత్రిక 5:24 వచనం. Galatians 5:24. గలతీ 5:24. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. Here we find that the lust were crucified. కాబట్టి ఇక్కడ ఇచ్చలు సిలువ వేయబడ్డాయి. If I fall into lust after becoming a believer, నేను ఒక విశ్వాసిగా చేయబడిన తర్వాత ఇచ్చలలో పడిపోతే, that is my option. That is, I do it by my own choice. అంటే నేను కోరుకొని నాకు కావాలనుకొని నేను చేసినటువంటి సంగతి అది. But there is provision to get victory over any lust. అయితే ఎటువంటి ఇచ్చ పైన అయినా కూడా మనము విజయమును పొందగలం. Lust for money, lust for pleasure, and so on. ధనాపేక్ష లేకపోతే మరి ఏదైనా ఎటువంటి ఇచ్చలనైనా కూడా. All the lust the Lord Jesus Christ crucified on our behalf on the cross. చూడండి, మనందరి పక్షముగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆ యొక్క ఇచ్చలన్నిటికీ సిలువలో ఆయన జయమును పొందాడు. When the lustful feeling comes to us, ఎప్పుడైతే ఇటువంటి ఇచ్చలు మనలో కలుగుతాయో we say by faith, మనం విశ్వాసము ద్వారా ఈ మాటలు పలకగలం. Lord, I have nothing to do with this. ప్రభువా, దీనితో నాకే పని లేదు. Already it is crucified for me. ప్రభువా, నా నిమిత్తమై ఇది సిలువ వేయబడింది. And lastly, fourth power. చూడండి, చివరిది నాలుగవది సిలువ శక్తి. Galatians 6:14. గలతీ 6:14 వచనం. Galatians 6:14. గలతీ 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించిన నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేరును సిలువ వేయబడి ఉన్నాము. So here we find the next power of the cross is the world. చూడండి, సిలువ శక్తి లోకము పైన జీవన తీసుకొని వస్తుంది. Very difficult to live in this world. ఈ లోకములో జీవించడం చాలా కష్టతరం. And everywhere your eyes fall, there is temptation. చూడండి, మనం ఎక్కడ చూసినా మన కనుదృష్టి దేనిపైన పడినా అక్కడ మనకు శోధన కలుగుతుంది. Young people cannot walk with purity on the street. చూడండి, మార్గములో లేకపోతే వీధిలో నడిచేటప్పుడు యవనస్తులు వారి యొక్క పవిత్రతను కాపాడుకోలేకుండా ఉంటారు. Even if you want to see and get some answer over the cell phone, చూడండి, ఏదైనా జవాబు కొరకై సెల్ ఫోన్ చూసినా కూడా unnecessary things come in between, చూడండి, వ్యర్థమైన సంగతులు ఏవేవో వచ్చేస్తూ ఉంటాయి, attracting. అవి ఆకర్షిస్తూ ఉంటాయి. But the world is crucified. అయితే లోకము కూడా సిలువ వేయబడింది. By faith we have to claim it. అయితే విశ్వాసము ద్వారా మనము కూడా దాన్ని కోరుకోవాలి. So beloved, there are three incidents చూడండి, 3 సంఘటనలు ఉన్నాయి. which is telling us New Testament believers, చూడండి, నూతన నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులతో ఈ సంగతులు మాట్లాడుతున్నాయి. oh, at the time of salvation, at the time of rebirth, you have
fivefold grace of God. రక్షణ పొందినటువంటి సందర్భములో నీవు దేవుని యొక్క ఐదంతల కృపను పొందుతున్నావని మాట్లాడుతున్నావు. And also we find that the Lord is telling at the time of salvation, you have the sevenfold power of the Holy Spirit. తర్వాత రక్షణ పొందినటువంటి ఆ సమయములో పరిశుద్ధాత్మని యొక్క ఏడు సామర్థ్యములు మనకు కలుగుతాయి. And not only that, అంతేకాదు at the time of salvation, what we received was fourfold power of the cross. తర్వాత రక్షణ పొందినటువంటి సమయములో యొక్క సిలువ యొక్క నాలుగంతల శక్తిని మనం పొందుకుంటున్నాం. And Bethel speaks about the church. అంటే బేతేలు సంఘమును గురించి మాట్లాడుతుంది. There is no time. సమయం లేదు. I wanted to share with you 10 important characteristics of a New Testament local church. చూడండి, ఈ యొక్క క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి 10 ప్రాముఖ్యమైన సంగతులను మీతో పంచుకోగోరాను. I think God will give us some other time. అయితే ప్రభు మరొక సమయం But అనుగ్రహిస్తాడని one thing remember, అయితే ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకోండి. alone the enemy can defeat. చూడండి, ఒంటరిగా ఉన్నప్పుడు శత్రువు మనల్ని ఓడించవచ్చు. But the gates of hell cannot get victory over the church. అయితే సంఘముకు వ్యతిరేకముగా లేకపోతే సంఘము పైన వాడు సాతాను యొక్క పాతాళ ద్వారములు నిలవలేవు. Always be within the church ministry. అందుకే సంఘము యొక్క పరిచర్యలో మనము నిమగ్నమై ఉండాలి. With a broad mind, don't jump here, jump there, and then don't try to have so many other ministries. చూడండి, వేరే పరిచర్యలకు లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళుతూ ఉండకూడదు. Thirdly, మూడవది Peniel means పెనుయేల్ అంటే face of God. దేవుని యొక్క ముఖము. One day the Lord is going to come, ఒక దినమున ప్రభు రానై ఉన్నాడు. and we shall see him face to face. ఆయన మనం ముఖాముఖిగా చూడబోతాం. And we are reading the verse. ఆ వచనం చదువుతాము. 1 John మొదటి యోహాను chapter 3, 3వ అధ్యాయం verses 2 and 3. 2-3 వచనాలు. 1 John 3, మొదటి యోహాను 3వ అధ్యాయం 2 and 3. 2-3 వచనాలు. Please, brother. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. When we see the face of God when he comes, then we will be changed into a prince of God, a ruler of God to rule with him. చూడండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క రాకుమారులుగా యేసుక్రీస్తు ప్రభువలే మనము మార్చబడతాం. Loving Heavenly Father, we commit thy precious word into thy loving hand. ప్రేమగల తండ్రి, నీ ప్రశస్తమైన వాక్యమును నీ ప్రేమగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం. Though it is difficult to understand, but Lord, thou will teach us. ప్రభువా, ఇది అర్థం చేసుకోవడానికి కష్టమైనప్పటికీ మీరు మాకు బోధించండి. And thou will make it practical in our life. మా జీవితంలో ఇది క్రియాపూర్వకంగా అనుభవించడానికి సహాయం చేయండి. Anyone with any special need, meet that need. ప్రభువా, ఎవరైనా ప్రత్యేకమైన అవసరత అక్కరలో ఉంటే దయచేసి మీరు దర్శించుము. Make thy face shine upon us. ప్రభువా, మా మీద మీ యొక్క ముఖ కాంతిని ప్రకాశింప చేయండి. Giving thee glory, we pray in the name of Lord Jesus Christ. సమస్త మహిమను ఆరోపిస్తూ యేసు ప్రభు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.